హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ పిండితో అయితే మెత్తటి స్పంజిలా ఉండే ఇడ్లీలను అయితే చేస్తాను. ఇవి చాలా బాగుంటాయి. ఏ చట్నీతో తిన్నా కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ మినప్పప్పు, కొంచెం మెంతులు వేసి వాటిని బాగా కడిగి 3-4 సార్లు వాటర్ పోసేసి ఒక 8 గంటలు అయితే నాననివ్వాలి. 8 గంటలు నానిన తర్వాత దాన్ని బాగా మిక్సీ పట్టేసి దాన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేసి అయితే రాత్రి మొత్తం ఉంచుకోవాలి. తెల్లారిన తర్వాత అయితే పిండి బాగా పొంగి ఉంటుంది. దాన్ని మంచిగా కలిపేసి మనకు కావాల్సినంత పిండి తీసుకొని అందులో కొంచెం తినే సోడా, కొంచెం ఉప్పు వేసి మంచిగా ఇడ్లీ పిండిని అయితే కలుపుకొని మనం ఇడ్లీలు ఎలా వేస్తాం అలా వేసేసుకోవాలి. అలా వేసి ఒక 10 నిమిషాలు పెడితే 10 నిమిషాల తర్వాత అయితే మెత్తటి స్పంజీలా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. నార్మల్ ఇడ్లీల కంటే ఇడ్లీలు చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.